ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 23 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం లూకా సువార్త 17వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు. ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వ్యాఖ్యానాంశం ఆ తొమ్మండుగురెక్కడ. వ్యాఖ్యానాంశం ఆ తొమ్మండుగురు ఎక్కడ. వ్యాఖ్యానం: తొమ్మండుగురు ఎక్కడ అని ప్రభు అడిగిన ప్రశ్న మనకు మామూలుగా తోచవచ్చు. వారి కృతజ్ఞత లేమిని చూచి ఆయన ఆశ్చర్యపోయాడు. అయితే తిరిగి వచ్చిన ఆ ఒక్కడిని ఆయన అన్యుడు అని ఎందుకన్నట్టు? అతడు సమరయుడు అనే విషయాన్ని లూకా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. దాని అర్థం ఏమంటే, తాను యేసు మధ్యలో దుర్భేద్యమైన గోడ నెలకొని ఉన్న సామాజిక వర్గానికి చెందిన వారము అని భావం. ఒక యూదుడు అన్యుడితో సంబంధం పెట్టుకోవటం ధర్మశాస్త్రం అనుమతించదు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం చూడండి. సమరయుడు కృతజ్ఞతా హృదయంతో తిరిగి వస్తే యేసు ప్రభువు ఆశ్చర్యచకితుడై అలాంటి నిషేధాన్ని లెక్క చేయలేదు. మిగతా 9 మంది మాట ఏమిటి? వారు కూడా సమరయులు కారా? ఎందుకంటే ఈ సంఘటన సమరయలో లేదా దాని పరిసరాల్లో చోటు చేసుకున్నందున వారు కూడా సమరయులు అయి ఉండొచ్చు. అయితే యేసు ప్రభువు మాటల్ని లూకా ప్రస్తావించిన తీరు చూస్తే వారు సమరయులు కాదు, యూదులు అనిపిస్తుంది. ఎందుకంటే కుష్ఠవ్యాధిని బట్టి యూదు సమాజం తరిమేస్తే సమరయ ప్రాంతానికి చేరుకొని ఉంటారు. అలాగైతే వారి కృతజ్ఞత క్షమించరానిది. యేసుకు వారికి మధ్య జాతి వైషమ్యం అనే అడ్డుగోడ లేదు కదా. వారి మధ్య ఉన్న ఒకే ఒక అడ్డుగోడ కుష్టు. ప్రభువు దాన్ని కూడా తొలగించాడు. వారు విశ్వాసంతో తిరిగి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది, కానీ వారు రాలేదు. అందుకు భిన్నంగా యేసుకు దూరంగా ఉండాల్సిన అన్ని కారణాలు ఉన్న వ్యక్తి తిరిగి వచ్చి దేవుణ్ణి మహింపరిచాడు. ఫలితంగా మిగతా 9 మంది, ఆ మాటకొస్తే ఇశ్రాయేలు ప్రజలంతా పొందని భౌతిక స్వస్థతలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక స్వస్థత కూడా పొందాడు. అన్యుడే ఎంత ధన్యుడు! కారణం, ఆయన చేసిన మేలును మరువక మహిమపరిచాడు. శుభములతో అందరాలు.